ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇదే వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మీరు అసెట్స్ కానీ, వీడియోస్ కానీ, లేదా ఇమేజెస్ కానీ, సో ఇట్లా ప్రతిదీ కూడా మీరు అప్లోడ్ చేసి వాటి నుండి మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ నేచర్ అని సెర్చ్ చేశాను. నేచర్ సంబంధించి నాకు వస్తున్న ఇమేజెస్ చూడండి. ఇవన్నీ కూడా వేరే ఎడిటర్స్ లేదా గ్రాఫిక్ డిజైనర్స్ వీళ్ళు అప్లోడ్ చేసినవి అనమాట. సో ఇట్లా మీరు కూడా ఇలాంటి అసెట్స్ కానీ లేదా సంథింగ్ మీరు వీడియోస్ కానీ ఇట్లా ప్రతిదీ కూడా మీరు ఈ షట్టర్స్టాక్ కాంట్రిబ్యూటర్లో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో చాలా అంటే చాలా యూస్ఫుల్ రిసోర్సెస్ అన్నీ ఉంటాయి. మనకి వీడియోస్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి. సో ఫ్రీ పిక్ ఎలాగో అలాగే ఇది కూడా షట్టర్స్టాక్ అనమాట. సో ఈ అకౌంట్ క్రియేట్ చేయడానికి మీరు ముందుగా షట్టర్స్టాక్ కాంట్రిబ్యూటర్ అని సెర్చ్ చేస్తున్నాను. కింద లింక్ ఇస్తున్నాను. లింక్ ద్వారా కూడా మీరు ఓపెన్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో మీరు ఏం చేయొచ్చు ఏంటనేది ప్రతిదీ కూడా మనకి ఇక్కడ చూస్తారు కదా, ఓవర్ $1 బిలియన్ పేడ్ టు కాంట్రిబ్యూటర్స్ 2003 నుండి ఇందులో పేమెంట్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఫుల్ నేమ్ ఇస్తున్నాను. సింపుల్గా నేను లాగిన్ అయితే అయిపోయాను అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ రకరకాల ఫైల్స్ అనేది ఇచ్చారు. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి మనము వెరిఫై చేయాలి ప్రతిదీ కూడా. ఇక్కడ మనకు ఒక పాపప్ వచ్చింది కదా, సో మీరు ముందుగా వెరిఫై అయితే చేసేసుకోండి. వెరిఫై యువర్ ఈమెయిల్ అని ఉంది కదా, అది క్లిక్ చేశాను. సో వాళ్ళు ఏంటంటే మనకి మేబీ మెయిల్ పంపించవచ్చు. సో మెయిల్ అనేది మనకు వచ్చింది కదా, అది నేను ఒకసారి చూస్తున్నాను. సో ఇది ఎందుకు నేను చేస్తున్నానంటే, వెరిఫికేషన్ ఉంది మనం ముందే చేసేసుకున్నాం అనుకోండి, తర్వాత మనకు ప్రాబ్లం లేదు. చూసారు కదా, జస్ట్ ఇక్కడ యూ హ్యావ్ టు వెరిఫై అని వచ్చేసింది. నేను దాన్ని వెరిఫై అయితే చేసేసుకున్నాను. సో అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. షట్టర్స్టాక్ కాంట్రిబ్యూటర్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నేను నా డీటెయిల్స్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. నా కంట్రీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇచ్చుకోవాలి. ఇవన్నీ ఇచ్చుకున్న తర్వాత మనకి ఫైనల్గా అకౌంట్ అనేది క్రియేట్ అయ్యాక ఏ విధంగా ఉంటుంది అంటే, ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి అకౌంట్ అనేది ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఇక్కడ కనిపిస్తున్నట్లుగా మనకి ఈమెయిల్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ నేను ఇందులో నేను ఏం చేశానంటే కొన్ని ఫైల్స్ అనేది అప్లోడ్ అయితే చేశాను. ఇక్కడ చూడండి, పెండింగ్ అప్రూవల్లో నాకు 11 అయితే ఉన్నాయి. సో మీరు ఎట్లా అప్లోడ్ చేయాలి ఏంటనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ పోర్ట్ఫోలియోలోకి వెళ్తే మనము సబ్మిట్ కంటైనర్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేస్తాం అనమాట. ఇక్కడ క్లిక్ చేసి మనం ఏదైతే ఫైల్స్ కావాలో అప్లోడ్ చేయాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సింపుల్గా నేను ఏం చేస్తున్నానంటే, ఒక వీడియో అనేది ఇట్లా మీరు అసెట్స్ అనేది అప్లోడ్ చేసుకోవడం వల్ల మీకు అవి డౌన్లోడ్ చేసినప్పుడల్లా మనకి అమౌంట్ అయితే వస్తాయి అన్నమాట. అట్లా నేను ఆల్ ఫ్లాగ్స్ అనేది నేను అప్లోడ్ అయితే చేశాను అనమాట. సో ఇప్పుడు నేను అప్లోడ్ చేసింది కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఇది చూసారు కదా, ఇది నేను అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేసి ఇక్కడ దానికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి దాని గురించి మనం ఇక్కడ డీటెయిల్స్ అయితే రాయాలన్నమాట. సో సింపుల్గా నేను ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ మనకి ఆల్రెడీ మనం పెట్టగానే కొన్ని కీవర్డ్స్ అయితే జనరేట్ అయిపోయినాయి. జస్ట్ ఆడాలి క్లిక్ చేశాను. దీన్ని నేను ఇప్పుడు సబ్మిట్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇక్కడ సింపుల్గా సబ్మిట్ అయితే కొడుతుంది. కనీసము నెలకు వచ్చేసరికి ఒక 20 నుండి 30 ఫైల్స్ అట్లా మీరు అప్లోడ్ చేసుకుంటే వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా అవి అప్రూవ్ చేసి ఖచ్చితంగా మీకు ఎంతో కొంత అమౌంట్ అనేది మీరు ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. వీటి నుండి మనకు వచ్చిన ఎర్నింగ్స్ అనేది ఎర్నింగ్స్ సమ్మరీలో మనకి కనిపిస్తాయి అనమాట. ఇక్కడ నుండి మనము ఎంతైతే ఎర్నింగ్స్ చేస్తామో ప్రతిదీ కూడా మనకి ఇక్కడ రిఫర్ అవుతుంది అనమాట. సో ఇది కూడా ఏంటంటే జెన్యూన్ అనమాట. మీరు ఎంత కష్టపడితే అంత మీకు ప్రయోజనం అయితే ఉంటుంది అనమాట. మీరు సింపుల్గా షట్టర్స్టాక్ అని సెర్చ్ చేయండి. షట్టర్స్టాక్లో మనకి చాలా రకాల ఫైల్స్ అనేది ఉంటాయి. అంటే మీరు ఇమేజెస్ సెర్చ్ చేయండి, లేదా ఫైల్స్ సెర్చ్ చేయండి, ఎడిటోరియల్స్ సెర్చ్ చేయండి. చూసారు కదా, ఇవన్నీ కూడా కస్టమర్స్ అంటే మనలాంటి వాళ్ళు క్రియేట్ చేసి అప్లోడ్ చేసి సెల్ చేస్తున్నవారు అనమాట. సో ఈ బాక్సెస్ కానీ ఇవన్నీ కూడా 3D ఆబ్జెక్ట్ సంబంధించి, లేదా వెక్టార్స్, మీరు వెక్టార్స్ క్రియేట్ చేయగలిగితే మీరు వెక్టార్స్ ద్వారా కూడా మీరు మనీ అయితే ఎర్న్ చేయవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ వెక్టార్స్ క్లిక్ చేశాను. ఇవన్నీ కూడా షేప్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మనలాగా క్రియేట్ చేసి అప్లోడ్ చేసిన వాళ్ళు అనమాట. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు అమౌంట్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది అనమాట.
సో ఇది కూడా ఒక జెన్యూన్ అండ్ బెస్ట్ వే ఆఫ్ ఎర్నింగ్ అనమాట. ఈ వెబ్సైట్ అని ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ కాబట్టి ఇందులో మీరు జెన్యూన్గా మీకు ఎటువంటి కూడా ప్రాబ్లం అయితే ఉండదు. మీరు వర్క్ చేసి మీరు కష్టపడిన దాన్ని బట్టి మీరు జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను మీకు నా క్యాన్వా గురించి చూపిస్తాను. చూడండి, నా క్యాన్వాలో నేను ఇప్పుడు వరకు ఇంత ఎర్నింగ్ చేశాను అంటే ఇది చూడండి 17.31. నేను వీటి మీద ఎటువంటి కష్టపడాల, జస్ట్ అప్లోడ్ చేసి వదిలేసాను. అది మంత్ ఎండింగ్కి వచ్చేసరికి ఇంత ఎలా అయితే జనరేట్ అవుతుంది. ఇప్పుడు వరకు నాకు క్యాన్వాలో ఏ విధంగా వచ్చాయి కూడా నేను చూపిస్తున్నాను. నేను ఎందుకు ఇవి చూపిస్తున్నాను అంటే ఇక్కడ చూశారు కదా, నేను ఇలా అప్లోడింగ్ చేస్తూ ఎర్న్ చేసినవే, అంటే నేను వర్క్ ఏమీ చేయకుండా జస్ట్ డిజైన్స్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసిన వాటి నుండి నాకు ఎర్నింగ్ చేశాను. ఇది క్యాన్వా గురించి ఎందుకు చెప్తున్నాను అంటే నేను క్యాన్వాలో ఎర్నింగ్స్ చేశాను కాబట్టి. ఈ షట్టర్ స్టాక్లో నేను ఇంకా ఎర్నింగ్స్ అనేది చేయలేదు, అందుకనే నేను ఆ పేజ్ అయితే చూపించట్లేదు అనమాట. సో ఎర్నింగ్స్ మీరు చేయాలి అనుకుంటే ఇది కూడా అనదర్ వే అని నేను చెప్పడానికి నేను మీకు ఇప్పుడు ఈ షట్టర్ స్టాక్ కాంట్రిబ్యూటర్ గురించి చెప్తున్నాను అనమాట. సో ఈ షట్టర్ స్టాక్ కాంట్రిబ్యూటర్ని ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు లింక్ ద్వారా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.